నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న వీడియోలపై యూట్యూబ్ కొరడా నులిపించింది. భారత్లో గతేడాది అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో ఏకంగా 22.5 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది. మొత్తం 30 దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉండగా, సింగపూర్ 12 లక్షలు, అమెరికా 7.8 లక్షలు, ఇండోనేషియా 7.7 లక్షలు, రష్యా 5.1 లక్షలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలకు పైగా వీడియోలను తీసేసినట్లు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ గణాంకాల్లో వెల్లడైంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూట్యూబ్ ఛానళ్లపై వేటు పడింది. ఒక ఛానల్ను పక్కన పెట్టినప్పుడు అందులోని వీడియోలు కూడా తొలగపోతాయని నివేదిక తెలిపింది. ఈ లెక్కన 9 కోట్లకు పైగా వీడియోలు తొలగపోయినట్లు చెప్పింది. హానికర, ప్రమాదకర కంటెంట్, చిన్నారుల భద్రత, అశ్లీల, హింసాత్మక దృశ్యాలు, తప్పుడు సమాచారం తదితర వీడియోలపై చర్యలు తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ తరహా 96% వీడియోలను వినియోగదారులు కాకుండా తొలుత తమ వ్యవస్థలే పసిగట్టినట్లు వెల్లడించింది. వినియోగదారులకు సురక్షితమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.